ఓం గురుభ్యో నమః. మనం ఫస్ట్ ఏం పూజ చేయాలన్నా మనం సాక్షాత్తు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చదువుతుంటాం. అయితే ఈ గురువును ఆశ్రయించడం వల్ల జరుగు ఉపయోగం ఏంటి అంటే మనకి ఏంటి అర్థమవుతుందంటే ఈ గురు మంత్రము అంటే ఏంటి అని. ఉదాహరణకి చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. ఒక గురువు గారు ఉన్నారట. ఆ శిష్యుడికి ఈ యొక్క మంత్రోపదేశం చేశారట. ఏంటి ఆ గురువుని కానీ నువ్వు తలుచుకుంటూ ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆ శిష్యుడు ఏం చేశాడట, ఒక నదీ తీరానికి వెళ్ళాడట. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన ఆ నారాయణుడే ఆ గురువుగా వస్తున్నారు కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చదివి చక్కగా ఆవల ఒడ్డుకి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు అన్నారట, యువతల ఒడ్డుకి ఎలా వచ్చావు అంటే గురుమంత్రం మీరు చెప్పారు, ఆ మంత్రం చదివేసి వచ్చాను అంటే అది సాధ్యం కాదు, ఎట్లా నువ్వు ఈ నదిని దాటావు అన్నారట ఆయన. నాకు చూపించు అంటే మళ్ళీ చక్కగా గురుమంత్రం చక్కగా చదివేసి ఆవలు దాటిపోయాడట. గురువుగారట నేను కూడా దాటుతానని ఏ మంత్రము చదవకుండా, ఎంత చెప్పిన గురువుగారు ఏ మంత్రం చదవకుండా నడుచుకొని వెళ్ళిలో నీళ్ళ పడిపోయాడట. అప్పుడు ఆ గురువుగారు అన్నారట, నిజంగా ఆ గురువును ఆశ్రయిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఆ గురువు రూపంలో ఉన్నది ఈ పరమాత్మే కదా. సాక్షాత్తు గురు గీత అంటే సాక్షాత్తు ఆ నారాయణుడే వచ్చి ఆ గురువులో ప్రవేశించి అందరిలో ఉన్నది భగవంతుడే. అంతే కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే ఈ గురువు. అందుకనే మనకి ఎవరికైనా ఒక గురువు అన్నది ఉండాలండి. ఆ గురువు గారు కానీ ఉంటేనే మనకి మంచి చెడు అన్నది అందులో ఉన్న తత్వాన్ని మనకి తెలియజెప్తారు. అందుకే గురుపాదాలను మనం ఆశ్రయించి అన్నీ కూడా చేయమంటారు. రాత్రి నేను క్లాసులోకి కూడా వెళ్తే మాకు సార్ అన్నారు, గురువు గారి యొక్క పాదాలను నమస్కరించినట్టు గురుబ్రహ్మ చెయ్యమ్మా అని. అందుకనే ఆ పాదాలను మనం ఆశ్రయించినట్టు పట్టుకొని మనం చేస్తే మనం చేసే ప్రతి పని కూడా చక్కటైన మంచి ఫలితాన్ని ఇస్తుందట. అది తెలుసుకోవాలండి.